రంగారెడ్డి జిల్లా మీర్పేటలో ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్ తన భార్యని అత్యంత క్రూరంగా చంపేశాడు అనే వార్త మీరు ఆల్రెడీ వినే ఉంటారు. అతను సంక్రాంతి టైంలో తన భార్యని ముక్కలు ముక్కలుగా నరికేసి ఆ శరీర మాంసం ముక్కలన్నింటినీ కుక్కర్లో ఉడకబెట్టి ఆ ఎముకల్ని కాల్చి వాటన్నిటినీ ఒకలాగా పొడి చేసి చెరువుల్లో పడేసిన ఘటన మన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఈ వార్త తెలుసుకొని చాలామంది అయ్యయ్యో అతను అలా ఎందుకు చేశాడు, ఆమెను అంత ఘోరంగా ఎందుకు చంపాలి, భార్యపై అనుమానం ఉంటే ఏ విడాకులో తీసుకొని విడిపోవచ్చు కదా, ఎందుకు ఇలా ఇంత హింసకు పాల్పడాలి, ఒక రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఇలా చేయొచ్చా అని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, బాధపడుతున్నారు. అతను ఈ హత్య చేయడానికి ఒక ప్రాక్టీస్ లాగా కొన్ని రోజుల ముందు ఒక కుక్కని చంపి దాని ఎముకలను కూడా పొడి చేశాడు. అట్లాగే దృశ్యం సినిమాని చాలాసార్లు చూశాడు. అంటే హత్య చేసి కూడా దొరకకూడదు అనేది అతని ఇంటెన్షన్. అందుకోసమే ఇలాంటివన్నీ చేశాడు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ హత్యలు చేసేవాళ్ళు, నేరాలు చేసేవాళ్ళు ఎక్కడో ఉండరు. మన ఇళ్లలోనే, మన బంధువుల్లో, ఈ చుట్టుపక్కల, మన ఇళ్ళ చుట్టుపక్కల కూడా ఉంటూ ఉంటారు. అందరూ అలా ఉంటారని కాదు, కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళ నుంచి తప్పించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు ఆమె పరిస్థితి, ఆమె ప్రాణాలు పోయాయి. ఎవరు చంపింది? సొంత భర్తే ఆమెను చంపినట్లయింది. దీనికి ఒక హత్య జరిగే ముందు వ్యక్తుల్లో కొన్ని మార్పులు వస్తాయి. ఒకేసారి సడన్గా హత్య చేయరు. ఒక ప్లాన్ ప్రకారం మర్డర్ చేయాలి అనుకునే వాళ్ళలో ఒక సైకలాజికల్గా, బిహేవియర్గా కొన్ని మార్పులు వస్తాయి. వాటిని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ హత్యా నేరాల నుంచి తప్పించుకోవచ్చు. ఈ వ్యక్తులు ఎలా ఉంటారంటే, ముందుగా వీళ్ళలో క్రమంగా కోపం పెరుగుతూ ఉంటుంది. చీటికి మాటికి చిరాకు పడుతూ ఉంటారు, ఫైర్ అవుతూ ఉంటారు, తిడుతూ అలా క్రమంగా వాళ్ళలో కోపం పెరుగుతుంది. వీళ్ళు ఇంట్లో వాళ్ళ మీద చూపించాల్సిన కోపాన్ని ఇంట్లో ఉన్న కుక్కలు, పిల్లులు, ఇలా ఇతర జంతువులపైన కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే అది డైరెక్ట్గా చూపించలేక ఇట్లా ఆ కోపాన్ని పక్క వాటిపైన చూపిస్తూ ఉంటారు. వీళ్ళు హింసాత్మక ఆలోచనలు పెంచుకుంటారు. ఆయుధాలు, చిన్న చిన్న ఆయుధాలు లాంటివి తెచ్చుకుంటూ ఉంటారు. ఎవరైనా ఆయుధాలు తెచ్చుకుంటూ ఉంటే వాటిని గమనించి వాటి గురించి తెలుసుకుంటూ ఉంటారు. వీళ్ళు దాడులకు సంబంధించిన స్టోరీలు వింటూ ఉంటారు, క్రైమ్ న్యూస్ చూస్తారు. ఈ టీవీలో క్రైమ్ ఎపిసోడ్లు వస్తుంటాయి కదా డైలీ, అలాంటివి చూస్తూ ఉంటారు. అట్లాగే వీళ్ళు జాలి, దయ ఇలాంటి వాటిని వదిలేస్తారు. ఎవరి పట్ల ఎవరికైనా ఏదైనా నాకెందుకు, నాకు అనవసరం అన్నట్లు ఒక రకమైన బిహేవియర్ కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళలో జలసీ కూడా పెరుగుతుంది. అంటే నీకే, నీ పని బాగుంది ఇట్లా అంటూ ఉంటారు, అనుమానంగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళ మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. ఒకే రకంగా ఉండరు. సడన్గా మంచిగా ఉన్నట్లు మాట్లాడతారు, సడన్గా చెడుగా మాట్లాడతారు. ఇట్లా వీళ్ళ బిహేవియర్ స్పీడ్గా మారుతూ ఉంటుంది. వీళ్ళు కొన్నిసార్లు బీపీ పెరుగుతూ ఉంటుంది. అంటే పగతో రగిలిపోతూ ఉంటారు. కోపం, అది బయటకు చెప్పలేని కోపాన్ని లోపల దాచుకొని గింజుకుంటున్నట్లుగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. ఈ బిహేవియర్ని గమనిస్తూ ఉండాలి. వీళ్ళలో లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా వస్తాయి. ఉదాహరణకు
వీళ్ళు ఒంటరిగా ఉంటూ ఉంటారు, ఎవరితోని మాట్లాడరు. నేను ఇట్లాగే ఉంటా, నా దగ్గరికి రావద్దు, నన్ను ఇలా వదిలే అంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఒంటరిగా ఉంటూ ఆలోచించుకుంటూ ఉంటారు, ఏంటి నేను ఎందుకు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళకి సిగరెట్లు, మద్యం, డ్రగ్స్ ఇట్లాంటివి కూడా క్రమంగా అలవాటు చేసుకుంటూ ఉంటారు. అంటే ఇలాంటివి అలవాట్లు ఉన్న వాళ్ళంతా ఈ టైప్లో బిహేవ్ చేస్తారని కాదు, ఈ నేరాలు చేయాలి అనుకునే వాళ్ళు జనరల్గా వీటికి క్రమంగా అలవాటు పడే లక్షణం ఒకటి ఉంటుంది. అందరూ అలా ఉంటారని కాదు. ఇక వీళ్ళు నేరాల పట్ల ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అంటే వీళ్ళు రోజువారీ ఎక్కడైనా పేపర్లో ఏదైనా నేరం జరిగితే దాని గురించి వీళ్ళు తెలుసుకుంటారు, ఆసక్తిగా తెలుసుకుంటారు. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు నేరం గురించి మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరి ఏమైంది అప్పుడు అని అడుగుతూ ఉంటారు. అంటే వీళ్ళలో ఆ నేరం గురించి ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఇక వీళ్ళు ఇంట్లో వాళ్ళతో నిన్ను చంపేస్తా ఏమనుకుంటున్నావు అని అంటారు. అలా అని వెంటనే ఉత్తినే జోక్ చేశా అని నవ్వుతూ ఉంటారు. అది విన్న వాళ్ళకి ఒక జోకేలే అని అనుకుంటారు, కానీ అది నిజానికి జోక్ కాదు. నేను చంపేస్తా అని అనడం ద్వారా అవతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కూడా వీళ్ళు గమనిస్తూ ఉంటారు. ఇది ఒక రకమైన సైకలాజికల్ బిహేవియర్, దీన్ని కూడా గమనిస్తూ ఉండాలి. వీళ్ళు క్రమంగా రకరకాల నేరాలు చేస్తూ ఉంటారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదో ఒక నేరాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళ బిహేవియర్లో క్రమంగా వచ్చే మార్పుల్లో ఇదొకటి. ఇంకా వీళ్ళు గతంలో ఏమైనా ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారా అనేది కూడా గమనించుకోవాలి. ఎందుకంటే గతంలో ఇలా ప్రవర్తించిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్రవర్తించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఇలాంటి వాళ్ళ విషయంలో ఎంత త్వరగా అలర్ట్ అయితే అంత మంచిది. అంటే ఇప్పుడు ఆ ఘటనలో తన భర్తనే ఆమె తన భర్త నుంచి కాపాడుకోలేకపోయింది. ఎందుకంటే తన భర్తే తనను చంపుతాడు అని ఆమె ఎక్స్పెక్ట్ చేయలే. అదే ఎక్స్పెక్ట్ చేసుంటే ఆమె తప్పించుకునేది, ప్రాణాలతో ఉండేది. కానీ అన్యాయంగా ఆమె బలైపోయింది. ఇది కనిపెట్టగలగాలి. ఆ వస్తున్న ఈ మార్పులన్నీ గమనించి ఆ టైంకి ఎలా తప్పించుకోవాలి అనేది కూడా ఒక ప్లాన్ బి రెడీ పెట్టుకోవాలి. అంటే ఆ వ్యక్తి తనపై హింసకు పాల్పడతాడు అని అనుకున్నప్పుడు అలాంటి పరిస్థితి వస్తే ఎలా తప్పించుకోవాలి అనే ఒక ప్లాన్ కూడా బాధితులు రెడీ చేసుకోవాలి. ఎందుకంటే ఎట్ ఎనీ టైం ఈ ఘోరం అనేది జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎలా తప్పించుకోవాలి, ప్లాన్ వేసుకోవాలి. అట్లాగే మనసు ఏం చెబుతుంది కూడా అర్థం చేసుకోవాలి. దీన్ని ఇన్స్టింక్షన్ అంటారు. అంటే ఏదైనా సంఘటన జరుగుతున్నప్పుడు ముందుగా మన మనసు మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీపై దాడి జరిగేలా ఉంది, నీకేదో జరుగుతోంది అని మనసు ఒక రకమైన కలత చెందుతూ అలర్ట్ చేస్తుంది. అలాంటి సమయంలో మనసు మాట విని జాగ్రత్త పడడం చాలా మంచిది. ఇక ఈ బిహేవియర్స్ గమనిస్తూ ఒక ఆర్డర్ కూడా పెట్టుకోవాలి. అంటే ఫలానా వ్యక్తి ప్రమాదకరంగా మారుతున్నాడు అని తెలుసుకోవడం కోసం అతను ఇటీవల కాలంలో ఏమేం చేస్తున్నాడు అనేది కూడా ఒక లిస్ట్ లాగా ఆర్డర్స్ గమనించుకుంటూ వెళ్ళాలి. అంటే క్రమంగా కోపం పెరగడం, ఆయుధాలు తెచ్చుకోవడం, క్రైమ్ స్టోరీలు చదవడం, మాటికి చిరాకు పడడం, హింసాత్మక అంశాల వైపు ఆసక్తి చూపిస్తుండడం, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో గమనిస్తూ ఉంటే అతను నేరం చేయడానికి రెడీ అవుతున్నాడు అని ఒక ఐడెంటిటీ వస్తుంది, ఒక గుర్తింపు, ఒక ఆలోచన వస్తుంది. ఇక అలాంటి సమయంలో కుటుంబ సభ్యులకు విషయం చెప్పాలి, స్నేహితులకు చెప్పుకోవాలి, బంధువులకు చెప్పుకోవాలి, అవసరమైతే చుట్టుపక్కల వాళ్ళకు కూడా చెప్పుకొని కొంచెం వాళ్ళను కూడా అలర్ట్ చేసుకోవాలి. ఎట్ ఎనీ టైం ఏదైనా ప్రమాదం వస్తే చుట్టుపక్కల వాళ్ళు లేదా బంధువులు కూడా వెంటనే
అట్రాక్ట్ అయ్యి కాపాడడానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా చేయాలి. ఇన్ని దాటిన తర్వాత కూడా ఇంకా మనకి ఇబ్బందే, ఇక నేను ఒక అడుగు ముందుకు వేయాలి అనుకున్నప్పుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చేయాలి. ఎక్కడా కూడా వెనక్కి తగ్గకూడదు. ఎందుకంటే ప్రాణం పోతే తిరిగి రాదు. కానీ పోలీసులకు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఒక రకమైన ప్రొటెక్షన్ కల్పించేందుకు అవకాశం ఉంటుంది. చాలా నేరాలు చేస్తున్న వాళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి నేరాల నుంచి తప్పించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేందుకే ఈ వీడియో. సో ఈ వీడియో నేరం చేయమని ఎక్కడా ప్రోత్సహించట్లేదు. నేరాలు చేసే వాళ్ళ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోమని సూచిస్తుంది ఈ వీడియో. ఓకే.